హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఒక కంపోస్ట్ గురించి వీడియో చేస్తున్నానండి. ఇది అంతా ప్రసాదం అండి, దసరాకి వచ్చిన ప్రసాదం. పిల్లలంతా తెచ్చి చిన్న చిన్న పొట్లాలు ఇలా నాకు ఇచ్చారండి. ఈ ప్రసాదాన్ని నేను కంపోస్టుగా ఏ విధంగా దేవుడి ప్రసాదం కంపోస్ట్ వాటర్లు అలా వేయకుండా చెట్లకి సైడ్ అంట ఏ విధంగా ఇవ్వాలో నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇందులో శనగపిండి, చక్కెర, నెయ్యి, స్మెల్ కొరకు విలాచీలు ఇవన్నీ వేసి కర్పూరం కూడా వేసి జీడిపప్పులు ఈ విధంగా దీన్ని తయారు చేస్తారండి. తయారు చేసిన ఇందులో అన్ని పోషకాలు మనిషికి వచ్చే పోషకాలు అన్ని విధంగా అన్నీ ఉన్నాయండి. ఇది చెట్టుకు కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఏ విధంగా మనం చెట్టుకి ఇవ్వాలంటే దీన్ని కొంచెం కొంచెంగా చెట్టులో వాటర్లో కలిపి తీపిగా పోస్తే అది కొంచెం చీమలు అవి పడతాయండి. వాటర్ ఎక్కువ పోసుకుని ఒక మగ్గుకు ఒక 10 మగ్గులు నీళ్లు కలిపి పోస్తే అలా అయినా ఇవ్వచ్చు. ఇలా కూడా ఒక మొక్కకు చుట్టుపక్కల ఈ మొక్క ఉంది కదండి, ఆ మొక్కకి ఎడ్జి అమ్మట సైడ్ అమ్మట మనం ఈ విధంగా ఈ వెడ్జికి ఈ సైడ్న ఈ విధంగా కొంచెం కొంచెం వేసేసి మట్టి వేసేయాలండి. వేస్తే మనం రోజు వాటర్ పోస్తాం కదండి, అది మొక్కకు కొన్ని పోషకాలని అందిస్తుందండి. ఈ విధంగా నేను ఇదంతా ఒక దగ్గర పెట్టేసి ఆ చిన్న చిన్న పొట్లాలన్నీ ఒక దగ్గర పెట్టేసి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క చెట్టుకి కొంచెం కొంచెం సైడ్ అమ్మట వేసేసి మట్టిని వేస్తానండి. వేస్తే చక్కగా కంపోస్ట్ అయిపోయి మంచిగా మనకి రిజల్ట్ పువ్వులు మంచిగా వస్తాయండి. గులాబీ మొక్కలకి ఏంటి, మందార మొక్కలకి ప్రతి ఒక్క మొక్కకు కూడా దీన్ని ఇవ్వచ్చండి. దీనిలో చాలా పోషకాలు, పిండి కలుస్తుంది, నెయ్యి కలుస్తుంది, జీడిపప్పు, బాదం పప్పు వేస్తారు, నెయ్యి వేస్తారు, ఈ స్మెల్ల కొరకు విలాచీలు వేస్తారు, కిస్మిస్లు వేస్తారు. ప్రతి ఒక్క ఐటెం దీనికి మనిషికి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయో అలాంటివన్నీ ఇందులో దొరుకుతాయి. అదేవిధంగా ఈ మొక్కకు కూడా మనం దీనిని ఇవ్వచ్చండి. ఎడ్జంట కొంచెం కొంచెం వేసేసి పైన మట్టి కలిపేసి మనం రోజులాగానే పొద్దుట సాయంత్రం వాటర్ ఇచ్చామనుకోండి, ఆ వాటర్ అంతా దాని మొక్కకు వేరుకి వెళ్ళేసి మంచిగా పువ్వుల్ని, కాయల్ని అన్నిటినీ అందిస్తుందండి. ఈ విధంగా నేను ఈ మిశ్రమాన్నంతా ఈ విధంగా ఇలా కలిపి ఉంచేసి నేను వీడియో చేద్దామని రెడీ చేశానండి. ఈ విధంగా చెట్టుకి ప్రతి ఒక్క చెట్టుకి కూడా కొంచెం కలిపి పక్కన వేయచ్చు. లేదంటే వాటర్లో వేసి నానబెట్టేసి ఒక మగ్గుకి 10 మగ్గులు వాటర్ను కలిపేసుకుని మనం చెట్లకి ఇచ్చినట్టయితే మంచి పోషకాలని, బలాన్ని అందిస్తుందండి ఈ మొక్క, ఈ మిశ్రమం. ఇలాగని నేను ఇది మీకు తెలియజేయటానికని ఈ వీడియో ద్వారా నేను ఇలా ఈ మిశ్రమాన్ని అంతా కలిపి ఈ విధంగా నేను ఈ మొక్కలకి ఇది ఇవ్వచ్చని ఐడియాతోటి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.